వేసవి తాపానికి చల్లని జ్యూస్లు కూల్ డ్రింక్లను తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. కానీ రాయలసీమ జిల్లాలో మాత్రం మండుతున్న వేసవికి చల్లటి విరుగుడు నన్నారి శరబతి అంటున్నారు అక్కడి ప్రజలు. వేర్లతో తయారు చేసే ఈ శరబత్ కడపలో ప్రత్యేకం. జిల్లాలోని బద్వేలు, రాజంపేట, సిద్ధవటం అటవీ ప్రాంతంలో సుగంధ పాల చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్లు పైకి ఏపుగా పెరగవు, భూమిపై తీగలా పాకుతాయి. ఈ వేర్లను ముక్కలుగా కత్తిరించి ఎండబెడతారు. తర్వాత వేర్ల ముక్కలను నీటిలో వేసి మరిగించి దానిలో చక్కెర వేసి పాకం వచ్చేంత వరకు ఉడికిస్తారు. చల్లార్చిన తర్వాత ఈ మిశ్రమం శరబత్తు పాకంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని సీసాల్లో వేసి విక్రయిస్తారు. ఇలా తయారైన నల్లటి నన్నారి గాజు గ్లాసులో 2 మూతలు పోసి అందులో ఒక నిమ్మకాయను పిండి చల్లటి సోడాను కిక్మనిపించి కొట్టి గ్లాసులోకి పోస్తుంటే ఎప్పుడెప్పుడు తాగేయాలని నోరుతుందనడంలో అతిశయోక్తి లేదంటున్నారు స్థానికులు. వాటర్ కాడబెడతాము. కాడబెట్టేసి తర్వాత దాంట్లో 3 కేజీలు 4 కాడ వేస్తాము. కాడ వేసిన తర్వాత కాడ ఉడికిన తర్వాత దానికి వచ్చి షుగర్ వేస్తాం. షుగర్ యాడ్ చేసి మొత్తం బాగా బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది మీకు షర్బత్ మాత్రం తయారవుతుంది. ఎండల కాలంలో ఈ షర్బత్ మాత్రము మీరు ఒక్కసారి తాగినారంటే మీకు ఎండకు దాహం అవుతుంది, వచ్చి షర్బత్ తాగినారంటే మీకే అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాను షర్బత్ అంటే ఆ షర్బత్లో ఉండే ప్రత్యేకత అది. ఏదన్నా మీకు వ్యాధి ఉన్నా లేదా దురద ఇంట్లో బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గుతుంది మీకు. మనము దాంట్లో ఫ్లవర్స్ అనేది ఏమి యాడ్ చేయమన్నమాట. ఉండేది షుగరు తర్వాత అదే యాడ్ చేస్తాం. బయట మీరు షర్బత్ దాంట్లో అన్ని ఫ్లవర్స్ అవి ఇవి కలిపి నానా చేస్తారు మీరు. దీంట్లో మాత్రం ఏం చేసేది ఉండదు అనమాట. దీంట్లో మా ప్రత్యేకత అది. ఇప్పుడు ప్రసిద్ధి ఏమంటే కడపలో మనకు నన్నారి వేర్లు ఉన్నాయి కదా, ఇవి మనము ఫస్ట్ ఒక 1 year ముందు కొనుక్కుంటామని కొనుక్కొని కట్ చేసి పీసు చేసేసి ఎండబెడతాం అనమాట. ఎండబెట్టిన తర్వాత దాన్ని ఒక బాక్స్లో వేసి సేవ్ చేసేసి పెడతాము. మీకు ఎండాకాలం వచ్చేటప్పుడు అవన్నీ మొత్తం తీసి మళ్ళీ చేస్తాం. మామూలు మధ్యలో దాన్ని ఏం తాకేది ఉండదు అనమాట. సిద్ధవటము తర్వాత ఇక్కడ మన లక్కిరెడ్డిపల్లి ఆ సైడ్ ఉన్నాయి. ఒక్క వేరు వచ్చేసి సుమారుగా 30-40 కిలోమీటర్ల దాకా పోతుంది వేరు. అది కట్ చేసుకుంటా పోయి వీళ్ళు మొత్తం సేవ్ చేస్తారన్నమాట. సేవ్ చేసి తెచ్చి అమ్ముతారు. నన్నారి చెక్కలు స్టోర్ చేస్తాం. ఒక 3 years 4 years నుంచి స్టోర్ చేసి బాగా దానికి ఎండలో పెట్టి మళ్ళీ కాంచుతాం. కాంచిన తర్వాత నీళ్ళలో వేసిన తర్వాత చెక్కలు ఒక 24 hours నీళ్ళలో ఉండిన తర్వాత మళ్ళీ కాంచిన తర్వాత దాని వచ్చే రసాన్ని బట్టి చక్కెర వేసి నన్నారు తయారు చేస్తాం. రోజుకు ఒక దగ్గర ఒక 60 లీటర్స్ దాకా తాగు. ఎండకు ఇది చాలా మంచిది, వేడికి రుచి బాగుంటుంది కాబట్టి క్రౌడ్ కూడా అట్లే ఉంటుంది, బాగుంటుంది జనాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మాత్రం ఒకసారి 2 సార్లు మినిమం తాగేసి వెళ్తాం. రుచి, మెయింటెనెన్స్ ఏదైతే ప్రొపరేటర్ ఎవరైతే అవుతున్నారో అతను చాలా రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది. వచ్చిన వాళ్ళే రిపీటెడ్గా వస్తూ ఉంటారు.